రెండో రాజుల గ్రంథము 12వ అధ్యాయాన్ని చదువుకున్నాను. ఈ యొక్క అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యోవాషు అనే రాజుని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన 7 సంవత్సరాలకే మరి ఇక్కడ రాజుగా అభిషేకించడం అనేది మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ మొదటి వచ్చిన 2 రోజుల్లో చూస్తే యాజకుడైన యెహోయాదు తనకు బుద్ధి నేర్పిన వాడై ఉండి దినములన్నిటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలముగానే ప్రవర్తించను. అయితే ఉన్నత స్థలములో కొట్టివేయబడక నిలిచెను. జనులు ఇంకనూ ఉన్నత స్థలములందు బల్లర్పించుచు ధూపము వేయుచుండెను. ఇక్కడ యెహోయాదు మరి ఎప్పుడైతే అతనితో పాటు ఉన్నంత కాలము, ఎందుకంటే ఈయన రాజుగా చేసిన తర్వాత ఈయన యెహోయాదునే యాజకుడే మరి ఆ నిబంధన చేయటం ఇవన్నీ కూడా 11వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఈయన బతుకున్నంత కాలం యాజకుడు రెండు దినములన్నింటిలో యోవాషు యెహోవా దృష్టికి అనుకూలంగానే ప్రవర్తించాను. మరి తర్వాత ఎలా ప్రవర్తించాడంటే అక్కడ మందిరాలన్నీ కూడా పాడైపోయిన మందిరాలన్నీ కూడా తిరిగి బాగు చేయడానికి మరి పూనుకున్నట్టుగా మనం చూసినటువంటి ఇక్కడ చూస్తే ఈ అధ్యాయం అంతా చూస్తే మందిరం గురించి అక్కడ చెప్తున్నాడు. మన ప్రతి ఒక్కరు కూడా యోవాషు యాజకులను పిలిపించి యెహోవా మందిరంలోనికి తేబడిన ప్రతిష్ఠ వస్తువులను విలువ అనగా జనసంఖ్య దాఖలు చేయబడిన జల్లను తెచ్చి ద్రవ్యములు వంతు చొప్పున ప్రతి మనిషి నిర్ణయించిన ద్రవ్యములు తెచ్చి సరే ఎవరైనాను యెహోవా మందిరంలోనికి తెచ్చిన ద్రవ్యమును యాజకులకు తన నిలమైన వారి యొద్దకు తీసుకొచ్చి మందిరము ఎచ్చటెచ్చట శిథిలమై ఉన్నదో అచ్చట నెల దాన్ని బాగు చేయమని ఆజ్ఞయించాను. అక్కడ మందిరాలు మరి ఇవన్నీ కూడా పాడైపోయిన మందిరాలుగా మనకు చూస్తున్నాం. ఎక్కడెక్కడైతే పాడైపోయినాయి అవన్నీ కూడా బాగు చేయాలని చెప్పేసి మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే మందిరాలు ఎప్పుడు పాడైపోయినాయి అనేది మనం ఒకసారి చూస్తే రెండో దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం చూసినప్పుడు 6వ వచనంలో చూస్తే 24 పిలిచి ఆ దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి యెహోవా మందిర సంబంధమైన ప్రతిష్టోపకరణములన్నిటినీ బయలుదేవత పూజకు ఉపయోగించింది. సాక్షి గుడారమును బాగు చేయుటకై ఓలాలో నుండి యెరూషలేములో నుండి ఇశ్రాయేలు సమాజము చేత యెహోవా సేవకుడైన మోషే నిర్ణయించిన కానుకను లేవీయులతో నీవెందుకు తెప్పించలేదని అడిగారు. కాబట్టి ఇక్కడ చూస్తే ఎవరు పాడు చేశారనేది చూస్తే ఇక్కడ చూసినప్పుడు దుర్మార్గురాలైన అతల్యా కుమారులు దేవుని మందిరమును పాడు చేసి మరి యెహోవా మందిరం సమాధానం అన్నీ కూడా బయలుదేవతలకి కల్పించారంట. అంటే మందిరం పాడు చేయడం కాదు, మందిరంలో ఉన్న ఉపకరణాలన్నీ కూడా తీసుకెళ్ళి బయలుదేవతకి మరి అక్కడ అర్పించేసి దాని అక్కడ మరి వాళ్ళు బళ్ళు అర్పించడానికి మరి ఈ యొక్క మరి ఉపకరణాలు వాడటం అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ అదే అందుకే అన్నాడు. ఇక్కడ 3వ వచనంలో 12:3లో చూస్తే 2 రాజుల గ్రంథంలో అయితే ఉన్నత స్థలంలో కొట్టివేయబడక నిలిచాను. జనులు ఇంకనూ ఉన్నత స్థలంలో బళ్ళు అర్పించు ధూపం వేయించున్నది. కాబట్టి ఇంకా అంటే ఈయన చెప్తున్నాడు కానీ ఇంకా అయితే ఆ యొక్క స్థలాలు అనేది కొట్టివేయలేదు. కానీ ఇంకా కొంతమంది వెళ్ళి మరి బయలుదేవతకి మరి అర్పిస్తున్నట్టుగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే మందిరం గురించి మరి మోషే ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో అవన్నీ కూడా మరి ఏ కానుకలు తీసామో అవన్నీ కూడా తీసుకురామని చెప్పేసి ఆజ్ఞ ఇచ్చారు. అయితే యాజకులు అయితే మాత్రం మరి ఈయన మాట కనలేదు. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు తీసేసుకున్నారు. అవి వచ్చిన మరి ఆ సొమ్మంతా కూడా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా మరి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎవరి కాళ్ళే తీసేసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే మరి కొంతకాలం అయిన తర్వాత ఆయన చెప్పి 23 సంవత్సరాల వచ్చిన తర్వాత మళ్ళీ ఆయనకి జ్ఞాపకం వచ్చి మరి ఎందుకు మీరు బాగు చేయలేదు అని అడిగినప్పుడు మరి అక్కడ మళ్ళీ వాళ్ళు మళ్ళా ఇది మా పని కాదని చెప్పేసి చెప్పినప్పుడు వాళ్ళు మళ్ళీ అయితే మీరందరూ కలిసి అక్కడ ఒక పెట్టి పెడతాము, ఆ పెట్టిలో తీసుకొచ్చిన కానుకలన్నీ వేయండి అని చెప్పేసి ఆ పెట్టిలో కానుకలు నిండిపోయినప్పుడల్లా తీసి బయట వేయడం ఇవన్నీ కూడా విస్తారమైన కానుకలు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ యాజకులకి అంటే నమ్మకస్తులకి ఇవ్వటం అనేది మనకు జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ విధంగా మన కోసం అయితే ఇక్కడ ఏదో చక్కగా మరి దేవుణ్ణి ఎంతగా మనం చూసాం. దేవుణ్ణి ఎంతగానో మరి భయభక్తులు కలిగిన వాడు అనేది మనం చూస్తున్నాం. ఎందుకు దేవుణ్ణి ఆరాధించాడు, ఎందుకు అంటే దేవుణ్ణి ఆరాధించాలి అనేది మనం చూస్తే ఒకసారి దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 12వ అధ్యాయంలోనే
మనం చూసిన 12వ వచనంలో చూస్తే, అతడు తను తాను తగ్గించుకున్నందుకు యెహోవా అతని బతుక నిర్మూలన చేయక యోధా వారు కొంత మట్టుకు మంచితనం అనుసరించుట చూసి తన కోపమును అతని మీద నుండగా తిప్పివేశాను. కాదండి, 15వ అధ్యాయం అండి. 15, 12. పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదు మరియు పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ మరణము విధించుదు మరియు నిష్కర్ష చేసుకునేది. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ వేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదికియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేశారు. కాబట్టి ఎప్పుడైతే దేవుణ్ణి ఆనుకుని ఉన్నారో, పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో దేవుణ్ణి ఆరాధించారో, మరి వాళ్ళకి ఏముందంటే యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేశస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలిగజేసింది. అంటే దేవుడి మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో, ఏ రాజు అయితే ఆధారపడి ఉన్నారో, ఎవరైతే ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ ఏమైందంటే యుద్ధములు లేకుండా చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఎందుకు దేవుడి మీద ఆధారపడాలి అంటే, మన జీవితాల్లో కూడా మరి పోరాటాలు, మనకు అనేకమైన పోరాటాలు ఉంటాయి. కానీ దేవుడి మీద ఆధారపడినప్పుడు మనం కూడా అంటే నెమ్మది, అంటే పోరాటాలు ఉంటాయి, ఉండవని అంటలేదు, కానీ పోరాటాలు ఉంటాయి, కానీ దానిలో మరి దేవుడు కలుగజేసుకుంటాడు. కాబట్టి ఆ హృదయంలో నెమ్మది అనేది మనకు ఉంటుందని మరి ఇక్కడ వాక్యం ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు అందుకనే పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలని మరి ఇక్కడ చెప్తున్నమాట. ఎందుకంటే ఇక్కడ ఈ ఆశ అనే రాజును కింద చూస్తే 16వ అధ్యాయంలో ఈయన కూడా ఎన్ని సంవత్సరాలంటే 30 తర్వాత వచనాల్లో చూస్తే, ఆశ ఉన్న స్థలం ఇజ్రాయేల్తో నుండి తీసివేయలేదు, కానీ అతను బ్రతికిన కాలం అంతా ఇతని హృదయం యథార్థంగా ఉండను. తన తండ్రి ప్రతిష్ఠించినవన్నీ తాను ప్రతిష్ఠించినవన్నీ వెండి బంగారం ఉపకరణలు అతడు తీసుకుని దేవుని మందిరంలో ఉంచాను. ఆశ ఏలుబడిలో 30 సంవత్సరంలో యుద్ధం లేకుండా జరిగింది. కాబట్టి ఇతనికి 35 సంవత్సరాల వరకు దేవునితో కలిసి ఉన్నాడు, కాబట్టి యుద్ధాలు లేకుండానే ఉన్నాడు. కానీ తర్వాత ఎప్పుడైతే డబ్బులు ఎక్కువ వచ్చినాయి, అతను దేవుని దగ్గరికి వచ్చాడు. అక్కడి నుంచి ఆయనకి యుద్ధాలు రావడం అనేది స్టార్ట్. అంటే దేవునితో కలిసినంత కాలం నెమ్మదిగా ఉన్నారు అనేది మనం ఇక్కడ చూస్తాం. ఇక్కడ తర్వాత అధ్యాయంలో కూడా యెహోషువ విషయంలో కూడా చూస్తే ఆయన కూడా మరి దేవునితో ఇదిగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ 17వ వచనం 8వ వచనంలో చూస్తే సంగమించండి. 9వ వచనం, వారు యెహోవా ధర్మశాస్త్రం చేత పుచ్చుకొని యోధా వారి మధ్య ప్రకటన చేయించు యోధా పట్టణాన్ని సంచరించి జనులను బోధించింది. యోధా దేశము చుట్టూ దేశములు రాజ్యములన్నిటి మీద యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండారు. ఎందుకు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండా అంటే, ఈయన ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ వీళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా అంటే దేవుడు అంటే భయం వచ్చింది. యెహోషాపాతు దేవునికి సమీపంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళకి మరి దేవుడు అంటే భయం వచ్చింది. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఆ మీదకి అంటే శత్రువు అనేది వారి మీదకి రాకుండా మరి దేవుని భయం చేత రాకుండా ఉన్నారు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఇక్కడ కూడా మరి వీటి కూడా ఈ యాజకుడు యెహోయాదు ఉన్నంత కాలం కూడా చాలా నెమ్మదిగా ఉంది. ఎప్పుడైతే యెహోయాదు చనిపోయాడో అక్కడి నుంచి మరి 2వ దినవృత్తాంతం 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి అక్కడ మరి అన్నీ కూడా డబ్బులు అన్నీ కూడా మరి ఆ యొక్క అలా ఉన్నట్లు విపరీతమైన ద్రవ్యం వచ్చింది, విస్తారమైన ద్రవ్యం వచ్చింది, విస్తారమైన సంపద వచ్చింది. వాళ్ళన్నింటినీ అన్నింటిని బట్టి కూడా వాళ్ళు మందిరాలు కట్టడానికి కూడా మరి సహాయం చేశారు యథాస్థితిగా. ఇక్కడ 14వ వచనం చూస్తే, అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యం రాజు వద్దకు యెహోయాదా యుద్ధకు తీసుకుని రాగా వారు యెహోయాదు దగ్గరకు తీసుకుని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లు దహన బలులు అర్పించడందు ఉపయోగపడినట్లు ఉపకరణములను గట్టెలను వెండి బంగారు ఉపకరణలను చేయించింది. యెహోయాదు ఉన్న అన్ని దినములు యెహోవా మందిరంలో దహన బలులు నిత్యము అర్పించుకున్నాను. కాబట్టి ఈయన బతికినంత కాలం కూడా మరి దేవునికి దహన బలులు మరి అన్ని బలులు కూడా మరి అర్పిస్తూ చాలా నెమ్మదిగా మరి ఆ యొక్క దేశం ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడ యెహోయాదు దినములు గడిచిన వృద్ధుడై తను చనిపోయాను. అతను చనిపోయినప్పుడు 130 ఏళ్ళ వాడు. అతను ఇశ్రాయేలులో దేవుని దృష్టికి తన ఇంటి వారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన కనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతనికి పాతిపెట్టారు. ఇక్కడ ఘనత లోకంలో ఉన్నప్పుడు కూడా ప్రజలు ఆయన గుర్తించి మరి ఆయన్ని ఎక్కడ పాతిపెట్టారంటే రాజుల దగ్గర, రాజుల సమాధి దగ్గర పాతిపెట్టడానికి. ఎందుకంటే యెహోషువ రాజైనా కానీ మొత్తం నడిపించిందంతా ఆయనే కాబట్టి
ఆయనకి ఆ ఘనత కూడా లోకంలో ఉన్నప్పుడు కూడా ఘనత ఇచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అయితే ఇక్కడి నుంచి మరి యోవాషు యొక్క ప్రవర్తన మారిపోయినట్లుగా మరి తర్వాత వచ్చిన చూస్తాం. ఎందుకంటే తర్వాత అక్కడి నుంచి కూడా ఎప్పుడైతే ఈయన చనిపోయాడో అక్కడి నుంచి జనులు 18వ వచనం అండి, జనులు తమ పితరులైన దేవుడు యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకు విగ్రహములకు పూజ చేసింది. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యోధా వారి మీదకి యెరూషలేము కాపురస్తుల మీదకి కోపం వచ్చాను. తన వైపునకు వారిని మళ్లించుటకు యెహోవా తన యొక్క ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికింది కనుక వారి చెవి యొక్కకి ఉండేది. మరి ఇక్కడి నుంచి ఎప్పుడైతే యెహోయాదు చనిపోయాడో అక్కడి నుంచి కూడా మరి జనుల మాట వింటాం, అక్కడ అధిపతుల మాట వింటాం, మరి దేవునికి దూరం అయిపోవటం, మరి దేవతా స్తంభాల విగ్రహాలు పూజ చేయడం, ఇవన్నీ కూడా మరలా లోకంలోకి రావడం అనేది మరి యోవాషు అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. అసలు ఎందుకు ఇంతగా మరి దేవుడు ఈయన శిక్షించాడని చూస్తే ఇక 20వ వచనం అండి, అప్పుడు దేవుని ఆత్మ యాజకులకు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకు రాగా అతడు జనుల ఎదుట నిలబడి, మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు, మీరు యెహోవాను విసర్జించదు కనుక ఆయన మిమ్ములను విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడని. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటికి యెహోవా మందిరపు ఆవరణ లోపల రాళ్ళు రువి అతన్ని చావగొట్టేది. ఈ ప్రకారం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదు తనకు చేసిన ఉపకారములను మరిచిన వాడే అతని కుమారులను చంపించాను. ఎవరు చంపించాడంటే ఇక్కడ మరి తన కుడారుకు మరి చక్కగా నడిపించిన ఆ యొక్క యాజకుడి యొక్క కుమారుణ్ణి మరి ఈ విధంగా మరి రాళ్లతో కొట్టి చంపారు. ఎందుకంటే మంచి మాటలు చెప్పేవాళ్ళని ఏ విధంగా మరి చేశారంటే, మీరు ఎందుకు దేవునికి వ్యతిరేకంగా ఉన్నారు, మీరు వర్ధిల్లరు అని చెప్పినందుకు గాను మరి ఆ యొక్క మరి దేవుని ఆత్మ ఎప్పుడైతే మరి జకర్యా మీదకి వచ్చిందో, జకర్యా పడిన మాటలు వాళ్ళకి ఇష్టం లేకపోయింది కనుక ఆయన చంపడం అనేది మనం చూస్తాం. ప్రవక్తను చంపడం అనేది, ఒక దేవుని మాటలు చెప్పిన వాళ్ళని చంపడం అంటే మరి దేవుడు ఊరుకుంటాడండి, అది ఊరుకోడు. కాబట్టి మరి తర్వాత ఆయన చనిపోవడం జరిగింది. తర్వాత మరి చంపించిన యెహోవా దీనిని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చును గాక అనేను. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే దేవుని మాటలు లెక్క చేయకుండా దేవుని మాటల్లో చెప్పిన వారిని చెప్పించారో ఇక్కడ దేవుడు ఇక్కడ మాట యెహోవా దీన్ని దృష్టించి దీన్ని విచారణలోకి తెచ్చాను. కాబట్టి ఎప్పుడైతే దేవుని పేరులో వచ్చిన వాడిని చంపేశారో దేవుడు దాన్ని దృష్టించాడు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి ఈ విధంగా మనం చూస్తే ఇంకా మరి ఈ విధంగా నా తర్వాత మరి ఈయన ఎవరు చంపారంటే నిజంగా ఆయన సేవకులే మరి ఆయన చంపేయడం అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. మరి యోవాషు ఎలా చనిపోయాడు అంటే మరి ఆయన సేవకులే వచ్చేసి అతను ఆరోగ్యంగా ఉన్న మనసు మీద ఉన్నప్పుడే అతను చంపేశారు. మరి అతను చంపేసి అతను ఎక్కడ పాతి పెట్టారంటే, అతను చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టణం ముందు అతన్ని పాతి పెట్టారు, కానీ రాజు సమాధిలో అతన్ని పాతి పెట్టలేదు. ఒక రాజుగా ఉన్నాడు కానీ అతన్ని మరి యెహోయాదాకైతే రాజుల సమాధుల దగ్గర పెట్టారు, కానీ ఈయన మాత్రం అక్కడే తీసుకెళ్ళాడు, కానీ రాజుల సమాధుల్లో పెట్టారు. అంటే రాజుగా కూడా అక్కడ జనులు గుర్తించలేని పరిస్థితికి మరి ఈయన యొక్క ప్రవక్తన వచ్చేసింది. అంటే దేవుని ఎంతగా విసర్జించాడో మరి ఇక్కడ రాజు కాకపోయినా యాజకుడైనా కానీ తీసుకెళ్ళి అక్కడ మరి రాజు సమాధిలో పెట్టారు. ఇక్కడ చూస్తే రాజును కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టారంటే ఈయన ఎంతటి మరి పాపం ఒడిగట్టాడు. ఎందుకంటే ఒక ప్రవక్త కుమారుడు దేవుని ఆత్మ కలిగిన వాడిని చంపేయటం బట్టి ఈ ప్రకారంగా శిక్ష అనేది ఆయన మీదకి రావడం అనేది చూస్తున్నాం. కాబట్టి ముందుగా మరి చక్కగానే ఉన్నాడు, తర్వాత వచ్చేసరికి ఆ దేవుణ్ణి మరి విసర్జించాడు కాబట్టి ఆ శిక్ష అనేది వస్తుంది. కాబట్టి ఈ చాలామంది మరి శిక్షను మరి రాకుండా ఉండాలంటే మరి గడవరకు కూడా నమ్మకంగా ఉండాలి అనే మాట మనం చాలాసార్లు వింటూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన కార్యాలు మన జీవితంలో ఉన్నా కానీ చివరి వరకు కూడా మనం దేవునితో నమ్మకంగా ఉన్నప్పుడే మరి చివరి వరకు ఉన్న వారికి జీవ కిరీటం ఇస్తారని చెప్పేసి, చివరి వరకు నమ్మకంగా ఉన్న వారికి జీవ కిరీటం ఇస్తారని ప్రకటన గ్రంథంలో మనం చాలాసార్లు చూసాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం ఉంచండి. మీరు ఆయన శబ్దము వినిన యెడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడని ఆయన చెప్పెను కనుక, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడునూ కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారెందరే కదా.
ఎవరి మీద 40 ఏండ్లు ఆయనకు అప్పగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయాను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయినని గ్రహించుచున్నాము. కాబట్టి ఎవరైనా ఇక్కడ చెప్తున్న మాట, ప్రతిదినము ఒకనొకరు బుద్ధి చెప్పడం. ఏలైనా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన వారెల్లా క్రీస్తులో పాలివారమై ఉందును. కాబట్టి అంతము వరకు మరి ముందుగా దేవుడు మనకి చేసిన కార్యాలు బట్టి, దేవుడి చేసిన బట్టి ఎప్పటికప్పుడు సరిపెట్టుకోక ఇప్పుడు కూడా మరి దేవునికి మరి విధేయత కలిగి ఉండాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ మరి దేవుని ప్రజలే మరి ఇక్కడ అరణ్యంలో మరి ఇశ్రాయేల్ ప్రజల్ని మరి దేవుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చినప్పుడు మరి వాళ్ళు చెప్తున్న మాట విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపించబడి ఐగుప్తుల నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శ్రమలు అరణ్యంలో రాలిపోయాను. తమ విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గురించి ప్రమాణం చేసింది? అవిధులైన వారిని గురించియే కదా. ఆయన విశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము. కాబట్టి అవిశ్వాసం చేత వారు గ్రహించలేకపోయారు. దేవుని మాట విని కూడా అవిశ్వాసంతో ఉన్నవారు, దేవుని మాటను లక్ష్య పెట్టిన వారు, మరి విసర్జించిన వారు ఏ విధంగా ఉన్నారంటే వారందరూ కూడా మరి మరి అవిశ్వాసంతో ఉన్నవారు ప్రవేశించలేకపోయారు. మరి ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి పరలోకాన్ని దేవుని చెంతకు వెళ్ళలేకపోయారు అనేది మరి దేవుడు తన బిడ్డల గురించి చెప్తున్నాడు. అంటే ఎవరైతే మరి ఇజ్రాయేల్ ప్రజలు ఆయన నడిపించిన బిడ్డల గురించి చెప్తున్నాడంటే మరి మన జీవితాల్లో కూడా మనం ఎలా ఉన్నాము? దేవుని మాట వినేవారంగా ఉన్నామా? మరి ఎక్కడన్నా విసర్జిస్తున్నామా? లేకపోతే ఎక్కడన్నా మరి ఎందుకంటే దేవుని కోపం వచ్చినప్పుడు పాపం చేసిన వారి మీద కదా ఆయన కోపం వచ్చేది. కాబట్టి మన ఏ పాపంలో ఉన్నా సరే, మరి ఎక్కడున్నా సరే మరలా మరి దేవుని వైపు తిరిగి మళ్ళీ ఈ విధంగా మన పాపాలు ఒప్పుకొని దేవుని దగ్గరికి వస్తే తప్పకుండా. ఎందుకంటే ఏ భాషలో మరి ఎక్కడ పశ్చాత్తం అనేది లేదు. ఎందుకంటే ఒక యాజ కుమారుని దేవుడి మాటలు చెప్పిన వాడిని చంపినా కానీ అతనిలో ఏ పశ్చాత్తం అది. ఎందుకంటే ఆ పశ్చాత్తాపం లేకపోదాన్ని బట్టి అంటే అంతా ఒకటే అనుకున్నాడు అందులో. ఎందుకంటే బలి అర్పిస్తున్నాడు కాబట్టి ఆ హృదయం కూడా కఠినం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే బయలుదేవులకు మరి బలు అర్పిస్తున్నాడో మరి వాళ్ళలాగానే అయిపోతుంది అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. అవి కళ్ళుండి చూడవు, మరి అవి నోరుండి మాట్లాడవు, అంటే ఏవి గ్రహించలేవు. మరి వీళ్ళు కూడా ఎలా అయిపోతారంటే మరి ఆ విధంగా గ్రహించలేని స్థితిలోకి వెళ్ళిపోయి మరి ఈ విధంగా చేయడం, వాళ్ళు చేసిందే కరెక్ట్ అనుకుంటారు కానీ మరి ఈ విధంగా చేస్తారు. ఎందుకంటే మొన్న ఒక మాస్టర్ అంటున్నాడు, ఒక మాస్టర్ ఆయన ఈ యొక్క హెర్బల్ లైఫ్ అనేది చాలామంది తాగారు, అది తాగుతూ ఉంటాడు. ఆయన కూడా ఒక గ్రూప్ ఉంది. ఆయన చాలామందిని జాయిన్ చేసి రోజు ఈవినింగ్ వాళ్ళకి ఒక మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ మీటింగ్లో వచ్చిన వాళ్ళందరూ అంటూ ఉంటాడు, నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి నేను ఒక మాట చెప్తాను వంశీ. వాళ్ళే నిజంగా మనవాళ్ళలో నిజంగా దేవుడు ఉన్నాడనేది తెలుస్తూ ఉంటుంది. ఎందుకంటే అన్యులు చెప్పే దానికి మనవాళ్ళు చెప్పే దానికి చాలా తేడా ఉంది. మనోళ్ళకి అనారోగ్యాలు వస్తాయి కానీ అవి చాలా వరకు తక్కువగానే ఉంటాయి. అంటే అసలు అన్యులు చెప్పే ఆ కారణాలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు ఎప్పుడు వినని జబ్బుల గురించి, ఎప్పుడు వినని పరిస్థితుల గురించి వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుడు మరి స్వీకరించిన వాళ్ళ విషయంలో చూస్తే ఆ చిన్న నొప్పులు, చిన్న వాటి గురించి చెప్తూ ఉంటారు. మరి వీళ్ళకి చాలా నిజంగా దేవుడు కలిగి ఉన్న వాళ్ళకి కలిగిన వాళ్ళకి చాలా తేడా ఉంటుంది అని మరి ఆయన మనం చెప్తున్నాడు. ఆయన నిజంగానే దేవుణ్ణి ఆరాధించే వారికి ఎందుకంటే ఎంతకంత దేవుని ఆరాధించినప్పుడు దేవుని కనుదృష్టి అయితే మన అందరి మీద ఉంటుంది. కాబట్టి మరి దేవుడు మరి చిన్న సహాయాలకే మనం ముట్టుకోకుండా, ఎందుకంటే దేవుడు పూర్తిగా మనం స్వచ్ఛపరచాలి. దేవుడు పూర్తిగా మనం దేవుని పూర్తిగా మనం తిన్నప్పుడు తప్పకుండా మనం కూడా ఈ విధంగా మరి నెమ్మదిగా ఉంటాం. ఎవరైతే పూర్ణ హృదయంతో ఉంటారో వారందరూ నెమ్మదిగా ఉంటారని యెహోయాదు ఏ విధంగా అయితే నమ్మాడు ఆ విధంగా మనం కూడా దేవుని మీద పూర్తిగా ఆధారపడినప్పుడు, దేవునితో మరి సమాధానం కలిగి దేవునితో కలిసినప్పుడు మరి ఈ విధంగా దేవుని బిడ్డలమైన మనం మరి ఆయన కూడా అంతేనన్నాడు. ఇప్పుడు పాపం చేసిన వాళ్ళని నేను బయటకు తీశాను కానీ వీళ్ళందరూ కూడా దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. చివరికి అహాబును కూడా కొన్నిసార్లు దేవుడు మరి అవకాశం ఇచ్చాడు మారడానికి. మరి అలాంటి దేవుడు మరి గొప్ప దేవుడు మన దేవుడు. కాబట్టి దేవుని పొరపాట్లు కనుక మనం చేసి ఉంటే మరి దేవుని దగ్గరికి వస్తే ఆ పశ్చాత్తాపం అనేది మనలో ఉంటే తప్పకుండా దేవుడు మనకి కనికరించే దేవుడు. కాబట్టి అందుకని కానీ అంటున్నాడు. కాకపోతే ఒకసారి మనం మరలా దానిలో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతం వరకు కూడా నెమ్మదిగా ఉండాలి. అంటే మరి దేవుని దగ్గర నమ్మకంగా ఉండాలని కూడా దేవుడు తెలిసినాడు. కాబట్టి ఆయనతో నమ్మకంగా ఉన్నప్పుడు మనం ఆ జీవ కిరీటాన్ని కూడా పొందుకుంటామని చెప్పి కూడా మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఇది
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయంలో అండి, ఆ జీవ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం అండి, 11వ వచనం 10వ వచనం సంగములతో ఆత్మ చెప్పుచున్న కాదండి, 10 కదండి. ఇదిగో 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 మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నారు. 10 దినములు శ్రమ కలుగును, మరణము మనలో నమ్మకంగా ఉండును, నేను మీకు జీవ కిరీటం ఇచ్చేసాను. కాబట్టి శోధనలు అన్నది ప్రతి ఒక్కరికి వస్తుందండి. కానీ ఆ శోధనలో కూడా మరి ఇక్కడ అన్నాడు, అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకంగా ఉండును, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదాన్ని. కాబట్టి శ్రమలు అనేవి రాకుండా అండి, శ్రమలు అనేది వస్తాను అంటే, కానీ శ్రమల్లో కూడా దేవుని హత్తుకున్నప్పుడు మరి దేవుడే చెప్తున్నాడు, దేవుడు వాటి నుంచి మనం విడిపించిన గాక మరి నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. కాబట్టి జీవ కిరీటాన్ని దేవుడు ఇప్పిస్తాన్ని నమ్మకంగా ఉన్నప్పుడు వరకు, అంటే శోధనలో కూడా మరి ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు ఉండి నమ్మకంగా ఉన్నప్పుడు ఎలాంటిది వచ్చినా సరే దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ఆ యొక్క కాన్ఫిడెన్స్ మనలో ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉన్నప్పుడు అవిశ్వాసులందరూ కూడా చనిపోయారు, విశ్వాసంగా ఉన్న వాళ్ళందరూ కూడా మరి దేవుడు మరి దేవునితో పాటు ఉన్నారు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఈ విధంగా మరి ఈరోజు మరి ఎవరి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరి అతను ముందుగా మరి చాలా చక్కగా ఉన్నాడు, మరి ఆ యాజకుడు ఉన్నంతకాలం చక్కగా ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి యాజకుడు చనిపోయాడో అక్కడి నుంచి అక్కడ మనుషుల మాట విని ఆయన చనిపోయి ఎంత తప్పు చేశాడంటే చివరికి మరి యాజకు కుమారుడిని మరి జక్రియాని కూడా చంపేసి అంత దుర్మార్గంలోకి ఆయనకు వెళ్ళిపోయి తర్వాత ఏమైందంటే, తర్వాత అతని దగ్గర ఉన్న అతను చేయించిన మొత్తం అన్నీ కూడా మరి 23వ వచనం అండి, 2వ రాజు గ్రంథము 17వ వచనం. అంతటా సిరియా రాజైన హజాయేలు గాతు పట్టణం మీదకి పోయి యుద్ధం చేసి దాన్ని పట్టుకున్న తర్వాత అతడు యెరూషలేము మీదకి రాదలిచి ఉండగా యూదా రాజు అయిన యోవాషు తన పితరులైన యెహోషాపాతు, రెహోరాము, అహజ్యా అను యూదా రాజులు ప్రతిష్ఠించిన వస్తువులన్నింటినీ తాను ప్రతిష్ఠించిన వస్తువులను యెహోవా మందిరంలోని రాజున్న పదార్థములోనూ కనబడిన బంగారం అంతయు తీసుకుని సిరియా రాజైన హజాయేలుకు పంపగా అతడు యెరూషలేము నొద్ద నుండి తిరిగిపోయాను. మరి రాకుండా మొత్తం అక్కడ వాళ్ళు సంపాదించిన వస్తువులన్నీ దేవుడికి ప్రతిష్ఠించిన వస్తువులు కూడా ఇచ్చేసి మరి వాళ్ళని పంపించేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా మరి అతను కాపాడుకోవడానికి అతను చేశాడు, కానీ దేవుని కోపం అయితే మరి అతని మీద ఉంది. ఎందుకంటే ఒక ప్రవక్తను చంపిన కోపం దేవుడు వదలలేదు. మరి ప్రవక్తను చంపినప్పుడు మరి నిన్న చూస్తే మరి యెజబెల్ను కూడా మరి ఎందుకు దేవుడు అంతగా శిక్షించాడంటే ఆమె కూడా ప్రవక్తలనే చంపింది. ప్రవక్తల్ని చంపినప్పుడే మరి ఈ విధమైన మరి శిక్ష అనేది యెజబెల్ మరి మనం చూస్తున్నాం. మరి చాలామంది ప్రవక్తలు చంపేసినట్టుగా, ఎందుకంటే ఉపధ్య చాలామంది ప్రవక్తలు దాచాడు. ఏలియా వెళ్ళినప్పటికీ, ఎందుకంటే ఈ విధంగా మరి ప్రవక్తలను చంపిన వాళ్ళ మీద దేవుడు ఎంతగా మరి కోపం వచ్చిందంటే మరి ఎందుకంటే ఈ రోజుల్లో మరి చాలామంది సేవకులు మనం ఏర్పడితే అది అంటూ ఉంటాం. కానీ మరి సేవకుల విషయం అయితే మరి ఎందుకంటే ఎంతో కొంత మరి దేవుని వాక్యం ప్రకటన కదా, కాబట్టి సేవకుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన దృష్టి మరి సేవకుల విషయంలో, ఎందుకంటే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనేది నాకు ఇక్కడ అర్థమైంది. ఎందుకంటే సేవకులు అంటే మరి దేవుని సేవ చేసేవాళ్ళంటే దేవుడు ఎంతో కొంత మరి వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు నమ్ముకున్న వాళ్ళనే దేవుడు వదిలిపెట్టడు. మరి దేవుని సేవకులు కూడా దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టేవాడు కాదు. ఎప్పటికన్నా మారు మనసు పొందితే వాళ్ళు తిరిగి దేవుడి వైపు వస్తారనే ఆశ. కాబట్టి ఈ విధంగా మరి శాపం అనేది రాకుండా ఉండాలంటే మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండడమే కాక చివరి వరకు కూడా మరి నమ్మకంగా ఉండాలి. విశ్వాసం కాకుండా విశ్వాసంతో దేవుని ఆరాధించే పరంగా ఉంటే మన జీవితాల్లో కూడా నెమ్మది కలుగుతుందని మరి యెహోయాదు ఏదైతే నమ్మాడో మనం ఆ విధంగా మరి యాజకుడు మరి ఆ విధంగా మనం కూడా దేవుని నమ్మి చివరి వరకు మరి నమ్మకంగా ఉంటే దేవుడు తప్పకుండా జీవ కిరీటం ఇచ్చే దేవుడిగా చివరి వరకు నమ్మకంగా ఉండి ఆ జీవ కిరీటాన్ని ప్రతి ఒక్కరు పొందుకోవాలని మరి కోరుకుంటూ దేవుడి వాక్యం చేయించిన గాక.